వచ్చేసింది బాస్. ఏషియా కప్ లో ఆడే టీమిండియా 17 ప్లేయర్స్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసింది. అయితే అది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అవును బాస్, ఏషియా కప్ సెప్టెంబర్ 9న మొదలవనుంది. మరి ఈ సిరీస్ కి కెప్టెన్ ఎవరు, ఓపెనర్స్ ఎవరు, బౌలర్స్ ఎవరు, అసలు వైస్ కెప్టెన్ ఎవరు, వీటన్నింటికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం. అలాగే టీమిండియా స్క్వాడ్ లో ఎవరెవరు ఉండబోతున్నారు, ఏ టాప్ ప్లేస్ ఇంకా కన్ఫర్మ్ కాలేదో వాటి గురించి కూడా తెలుసుకుందాం. బాస్, టీమిండియా T20 ఫార్మాట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ టెస్ట్ ఇంకా జరగనే లేదు. సర్జరీ తర్వాత తను ఫిట్ గా ఉన్నాడా లేదా అన్నది ఫిట్నెస్ టెస్ట్ తర్వాతే తెలుస్తుంది. అలాగే ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంది. అటు జస్ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో అన్నది కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వనే లేదు. మరి ఈ స్టార్ ప్లేయర్స్ ఏషియా కప్ కి అందుబాటులో ఉంటారా లేదా అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్. ఒకవేళ సూర్య అవైలబుల్లో లేకపోతే టీమిండియా కెప్టెన్ ఎవరు అన్నది కూడా ఇంకా క్లారిటీగా తెలియదు. అలాగే వైస్ కెప్టెన్ సిరీస్ లో అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. సూర్య అవైలబుల్ గా ఉంటే వైస్ కెప్టెన్సీ గిల్కిస్తారా, లేదంటే అక్షర్ పటేల్కి ఇస్తారా, లేదంటే వీరిద్దరికీ కాకుండా ఇంకా ఎవరికైనా ఇస్తారా అన్నది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్. సరే, ఇదంతా పక్కన పెట్టేసి ఏషియా కప్ కోసం టీమ్ సెలక్షన్ కి సంబంధించి టాప్ 7 ప్లేయర్స్ లిస్ట్ లో ఎవరెవరున్నారో ఓసారి చూసేద్దాం. సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ और ध्रुव जुरेल, शिवम दुबे, अक्षर पटेल, वाशिंगटन सुंदर, वरुण चक्रवर्ती, कुलदीप यादव, जसप्रीत बुमराह, हर्षदीप सिंह, हर्षित राणा और प्रसिद्ध कृष्णा. బాస్, ఈ 17 ప్లేయర్స్ లో నుండే 15 ప్లేయర్స్ స్క్వాడ్ అనౌన్స్ చేయనున్నారు. మేబీ మిగతా ఇద్దరు కూడా స్టాండ్ బై రూపంలో వెళ్ళొచ్చు. కాబట్టి 90% టీమ్ సెలెక్షన్ అయిపోయినట్లే. ఒకరిద్దరి విషయంలోనే ఎవరిని తీసుకోవాలి అన్న సందిగ్ధంలో ఉంది. మరి బాస్, మీ ఒపీనియన్లో ఏషియా కప్లో టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి? మీ టాప్ 11 ప్లేయర్స్ ఎవరో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.